సార్ మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు? బయట మీరు ఫార్మా అంటే విషం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ పోయి పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకు ఏం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించుండ్రు, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెట్టుండ్రి, పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీ సిఎఫ్ఓ నేను జైలు ఏమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టినారు అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి ఏఐ సిటీ, ఇంకో రోజు ఫోర్త్ సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు పడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్ మీరే మాట ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు సిఎల్పి లీడర్గా బట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు, దట్ ఈస్ ఫైన్. సరే, గ్రీన్ ఫార్మా ఉంటుంది, ఫార్మాసిటీ అక్కడనే ఉంటుంది అంటున్నారు. మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ, గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష. బట్ మీరు ఫార్మాసిటీ ఆడ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మేమున్న ఆనాడు 8,800 ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మాసిటీలు. అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది. ఒక 13 ఇండస్ట్రీలు కాదు శ్రీధర్ బాబు గారు, అక్కడ దాదాపు 300-400 ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే. మీరు అప్పుడు బదనాం చేసినారు. మీరేమన్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు. నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే, దయచేసి మీరు అది ఫార్మాసిటీయా, ఫోర్త్ సిటీయా, ఫ్యూచర్ సిటీయా, ఏఐ సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం, అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. నిజంగా భూములు పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ, బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాలసీస్, ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టిండ్రు. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా? పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది, రెవెన్యూ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్కు అని చెప్తా ఉన్నారు. వినండి శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ.